హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే కిచెన్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ వైరల్ రెసిపీ చేస్తున్నానండి. దుబాయ్ కునాఫా చాక్లెట్. చాలా సింపుల్గా చేసేసుకుందామా? ఇది కునాఫా వర్మిసెల్లి అండి. స్పెషల్ అంటూ ఉంటుంది. ఇది తెప్పించుకోవాలి. అమెజాన్లో దొరుకుద్దండి. కునాఫా వర్మిసెల్లి. దీన్ని మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. బటర్ వేసుకుందాం. కొంచెం బటర్ వేసుకుందాం. ఒక స్పూన్ వేసానండి బటరు. ఇది ఒక కప్పు వేస్తాను. చాలా చిన్నగా పౌడర్ కింద చేసుకోవాలి. ఫ్రై అయిపోయిందండి. ఇలా ఎర్రగా అయిపోవాలన్నమాట. దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం చాక్లెట్ని డబుల్ బాయిల్ మెథడ్లో మెల్ట్ చేసుకుందాం. ముందు వాటర్ పోసుకోవాలి. బాగా మరగాలన్నమాట వాటర్. ఒక ప్యాన్ పెట్టుకుందాం. దీని మీద చాక్లెట్ ఇందులో పెట్టుకోవాలి. ఇది చాక్లెట్ అండి. ఇది డార్క్ చాక్లెట్. ఇది మనం ఇప్పుడు కట్ చేసుకుని మెల్ట్ చేసుకుందాం. ఇప్పుడు చాక్లెట్ని మెల్ట్ చేసుకుందాం. డబుల్ బాయిల్ చేస్తున్నానండి. కింద ఒక గిన్నెలో వాటర్ పెట్టుకున్నాను. అది మరుగుతుంది. పైనుంచి మనం వేరే ప్యాన్ పెట్టుకున్నాను. ఇది మెల్ట్ అవుతుంది. ఒక మిల్కీ బార్ చాక్లెట్ తీసుకున్నాను. దీన్ని కూడా మెల్ట్ చేసుకోవాలి. ఇది డబుల్ బాయిల్ మెథడ్లో. ఇది వేడి నీళ్ళు పెట్టాను. చాక్లెట్ ఇందులో పెట్టుకున్నాను. మెల్ట్ చేసుకుంటున్నాను. వేడి నీళ్ళలో పెట్టేసుకుంటే మెల్ట్ అయిపోద్ది. డిజైన్ కోసం కునాఫా చాక్లెట్ మీద డిజైన్ వస్తుంది కదా, ఆ డిజైన్ కోసం చేస్తున్నాను. ఇప్పుడు మనం చాక్లెట్ డార్క్ చాక్లెట్ కూడా స్ప్రెడ్ చేసుకుందాం. కొంచెం చాక్లెట్ ఉంచుకోవాలి. పైన కూడా వేయాలి కదా. ఒకసారి ట్యాప్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఇది గట్టిగా అయిపోవాలి. ఇవి పిస్తాలు పైన షెల్ ఉంటుంది కదా, షెల్ అంతా తీసేసి ఈ పైన తొక్కు కూడా తీసేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాము. ఇది ఒక 200 గ్రామ్స్ అండి నేను తీసుకుంటా. మిక్సీ జార్లో వేసేసుకుని మనం పేస్ట్ చేసుకుందాం. ఈ పౌడర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో మిల్క్ మేడ్ వేసుకుందాం. ఒక 2 స్పూన్లు మిల్క్ మేడ్ వేసాను. ఒక స్పూను ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ వేసుకోవాలండి. ఒక స్పూన్ వేస్తున్నాను. బ్లెండ్ అవ్వాలి కదా. కొంచెం మిల్క్ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ వేసుకోవాలి. నేను ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను. ఒక స్పూను ఫ్రెష్ క్రీము. మళ్ళీ ఒకసారి బ్లెండ్ అవ్వాలి. ఇప్పుడు మనం ఈ సేమియా ఉంది కదా, కునాఫా సేమియా, ఇందులో మిక్స్ చేసుకుందాం.
చాక్లెట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం కునాఫా పెట్టేసుకుందాం. స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న చాక్లెట్ ఉంది కదా, ఇది కూడా పైన వేసేసుకుందాం. బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చాక్లెట్ అంతా స్ప్రెడ్ చేసేసుకున్నాను. ఒకసారి ఇలా ట్యాప్ చేసేసుకుని ఒక 1 అవర్ మన ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాక్లెట్ రెడీ అయిపోద్ది. దుబాయ్ వైరల్ కునాఫా చాక్లెట్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా బాగుందండి. నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి.